ఈ విశ్వం ఎలా పుట్టింది? కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ వల్లనా, లేక ఒక శక్తివంతమైన శబ్దం వల్లనా? సైన్స్ ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉంది. కానీ వేల ఏళ్ల క్రితమే మన భారతీయ మహర్షులు ఈ విశ్వం యొక్క పూర్తి రహస్యాన్ని ఒక చిన్న రేఖాగణిత చిత్రంలో బంధించారు. అదే శ్రీయంత్రం. 9 త్రిభుజాలు, 43 చిన్న త్రిభుజాలు. చూడడానికి కేవలం ఒక బొమ్మలా అనిపించే ఈ యంత్రం వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి? అమెరికాలోని ఒక ఎడారిలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన భారీ శ్రీయంత్రం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈ రోజు తెలుగు స్వరంలో శ్రీయంత్రం యొక్క అంతుచిక్కని శక్తులను తెలుసుకుందాం. శ్రీయంత్రాన్ని యంత్రరాజం అని పిలుస్తారు. ఇందులో 9 అంతర్లీన త్రిభుజాలు ఉంటాయి. ఇందులో 5 త్రిభుజాలు కిందికి చూస్తూ శక్తిని అంటే శ్రీతత్వాన్ని, 4 త్రిభుజాలు పైకి చూస్తూ శివుడిని అంటే పురుషతత్వాన్ని సూచిస్తాయి. ఈ రెండిటి కలయికే సృష్టి. ఆధునిక గణిత శాస్త్రవేత్తలు ఈ యంత్రాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కంప్యూటర్లు లేని ఆ కాలంలోని ఇంతటి ఖచ్చితమైన కోణాలతో ఈ యంత్రాన్ని ఎలా గీశారు? ఒక్క చిన్న గీత అటు ఇటు అయినా ఆ యంత్రం పూర్తి కాదు. ఇది మన పూర్వీకుల అద్భుతమైన మ్యాథమెటికల్ మేధస్సుకు ఒక నిదర్శనం. ఇక్కడ అస్సలైన మిస్టరీ మొదలవుతుంది. సైమాటిక్స్ అనే సైన్స్ ప్రకారం ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది. శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. ఓంకారాన్ని ఒక టోనోస్కోప్ ద్వారా పంపినప్పుడు ఆ శబ్దం వల్ల ఏర్పడిన ఆకృతి సరిగ్గా శ్రీయంత్రంలాగే ఉంది. అంటే ఈ విశ్వం పుట్టినప్పుడు వచ్చిన ఆ ఆది శబ్దమే ఈ శ్రీయంత్రం. అందుకే శ్రీయంత్రాన్ని ఇంట్లో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అందరూ నమ్ముతారు. ఇది కేవలం ఒక గుర్తు కాదు, ఇది విశ్వం యొక్క డిజిటల్ మ్యాప్ అని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. 1990లో అమెరికాలోని ఓరెగాన్ ఎడారిలో ఒక వింత జరిగింది. ఒక ఎండిపోయిన సరస్సుపై సుమారు 13 మైళ్ల పొడవున్న ఒక భారీ శ్రీయంత్రం అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అది ఎంత ఖచ్చితంగా ఉందంటే మనుషులు అంత తక్కువ సమయంలో అంత పెద్ద ఆకృతిని గీయడం అసాధ్యం. అక్కడ ఎటువంటి వాహనాల గుర్తులు లేవు, కనీసం మనుషులు నడిచిన జాడలు కూడా లేవు. అది ఏలియన్స్ చేసిన పనా, లేక భూమి తనంతట తానుగా ప్రదర్శించిన శక్తా అనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. శ్రీయంత్రం అనేది కేవలం పూజ గదిలో ఉండే వస్తువు కాదు, అది మన లోపల ఉన్న అనంతమైన శక్తికి ఒక మార్గం. విశ్వం మొత్తం ఆ ఒక్క ఆకృతిలోనే ఎలా ఉందో మన శరీరం కూడా అలాగే నిర్మితమయ్యుంది. మరి మీరెప్పుడైనా శ్రీయంత్రాన్ని గమనించారా? దీనివల్ల మీకు కలిగిన అనుభూతి ఏంటి? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.